చూడొచ్చు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు, నిరుద్యోగులు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏంటి మీ డిమాండ్స్ అంటే ఇంత భారీ ఎత్తున? ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి అని, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలి అని డిమాండ్ నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ సత్తాలోకి వచ్చింది. ఇప్పుడేమో వెనక్కి తిరిగి అవేమి అట్లాంటివి ఏం చెయ్యము. ఇక్కడ డిమాండ్ చేసే స్టూడెంట్స్ కూడా ఎవరు సీరియస్గా లేరు, లేదా ఇంకెవరో చేయిస్తున్నారు అన్నట్టు ఆరోపణలు చేస్తున్నాడు అనమాట సీఎం గారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి పోరాడుతుంది వాళ్ళ భవిష్యత్తు కోసం. ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళు ఇంతమంది స్టూడెంట్స్ ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా మీరు చూడొచ్చు, సెంట్రల్ లెవెల్లో కూడా మీరు చూస్తే బీజేపీ మొన్న నీట్ స్కామ్ అందరికీ తెలుసు, మధ్యప్రదేశ్ లో జరిగిన వ్యాపం స్కామ్ అందరికీ తెలుసు, యూపీ పోలీస్ ఎగ్జామ్ ఎక్కడ పడితే అక్కడ ప్రజల భవిష్యత్తుతోటి, యువత భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నారు. ఇది తక్షణమే ఆగాలి. దీనికి వ్యతిరేకంగా కలిసి పోరాటమే సమాధానం అని వాళ్ళు మేము రోడ్డు మీదకి వచ్చాం. ఇవాళ రాజకీయ శక్తుల మీద చేపిస్తా ఉన్నాయి, నిరుద్యోగులు కాదు వీళ్ళు అడ్డ మీద కూలని అని చెప్పారు అన్న ఆరోపణలు ఇస్తున్నారు. కానీ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏ పార్టీ పేరు లేదు, ఇటువంటి ఏ పొలిటికల్ పార్టీ, ఎలక్షన్ లో పోరాడే పార్టీలు ఏవి ఇక్కడ ఇవాళ లేవు. ఎందుకంటే నిజంగా వాళ్ళు ప్రజలతోటి నుంచోరు, వచ్చి మాట్లాడడానికి ట్రై కూడా చేశారు. మా డిమాండ్ల కోసం మేము పోరాడతాము, మీరు వెనక నుంచి వచ్చి ఒట్టి కాంగ్రెస్ సెంటర్ లో బీజేపీ చేస్తుంది కూడా గుర్తుంది. ఏ మొహంతో బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు సమర్థనిస్తారు? ఇవాళ వాళ్ళు సెంటర్ లో నీట్ స్కామ్ చేసినప్పుడు, మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కామ్ చేసినప్పుడు ఎందుకు నమ్మాలి మేము వాళ్ళని? అందుకే అది కాదు, ఇది ఇండిపెండెంట్ గా స్టూడెంట్స్ చేస్తున్నారు అన్నది గుర్తుంచుకోవడం అవసరం. పోస్టులు మీరే పోస్ట్ పోన్ చేయమంటారు, మీరే ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి. మరి నిజమే కదండి, వాళ్ళు పోస్ట్పోన్ సరిగ్గా చేయట్లేదు కదా. ఇన్ని ఎగ్జామ్లు పక్కనే పెట్టి ఏం అర్థం, ఏం లాభం? సంవత్సరాలు కష్టపడి వాళ్ళకి ఎగ్జామ్ సెపరేట్ గా పెట్టడం ఎంత సులభం? అది చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటే నిజంగా ప్రజలు సరిగ్గా చదవగలగాలి, వాళ్ళకు ఎవరికైతే స్తోమత ఉందో వాళ్ళకు ఉద్యోగం దక్కాలి అన్న ఉద్దేశమే లేదు ప్రభుత్వం. కానీ మనకు తెలుస్తుంది కదా, పోస్టులు సరిగా లేవు, షెడ్యూల్ సరిగ్గా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత కష్టపడి ఏం లాభం? ఇంతమంది యువత వచ్చి చదువుకుని కష్టపడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ మార్పేమీ రాలేదు. ఆ ప్రవళిక ఆత్మహత్య జరిగిన రోజు తర్వాత కాంగ్రెస్ ఎన్నెన్నో నినాదాలు చేసింది, స్టూడెంట్స్ కోసం పనిచేస్తామని. కానీ వాళ్ళు ఏమీ చెయ్యట్లేదు. స్టూడెంట్స్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఏరుకోరు తెచ్చుకున్నారు కదా ఈ ప్రభుత్వం, 6 నెలల లోపలనే ఇంత విమర్శ ఎందుకు వస్తుంది? మరి పరిస్థితులు మారినప్పుడు విమర్శ వస్తుంది కదండి. అదేమి రేవంత్ రెడ్డి మాకు ఇష్టం అని చేయలేదు కదా, ఆయన మా జీవితాలు మారుస్తాడు అని చెప్పి వచ్చినప్పుడు మరి మార్చకపోతే కోపం ఎందుకు ఉండకూడదు? ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి సేవ చేసేంత వరకే దానికి గద్దె మీద ఉండే హక్కు ఉంటుంది. మా హక్కుల కోసం పోరాటం కూడా ఒక హక్కే, ఒక ప్రాథమిక హక్కు. సో మా భవిష్యత్తు ఇక్కడ తోటి వీళ్ళందరూ ఆటలాడుకుంటే మేము ఎందుకు విమర్శించాం? కోచింగ్లు తీసుకునే వాళ్ళు, కోచింగ్ సెంటర్ వాళ్ళు చేపిస్తా ఉన్నారు. ఇది అయిపోయింది, వీళ్ళందరూ నిరుద్యోగులు కాదు, వీళ్ళందరూ ఈ నోటిఫికేషన్ అయిపోయినాక ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారని చెప్తారు. ఆయన ఏదోటి అంటాడండి. ఆయన ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా, ఆయన ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు కావాలని చేస్తున్నారు, ఏదో వేరే ఉద్దేశంతో చేస్తున్నారని వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఎంత కోపంగా ఎందుకుంటారు ఒకవేళ వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోతే? అమలు చేయడానికి మీకు సమయం కావాలి, మాకు ఎగ్జామ్ రాయడానికి మాకు సమయం వద్దా? 6 గ్యారెంటీలకు సమయం మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మా నిరుద్యోగుల విషయంలో మీరెందుకు ఇలా అవలంబిస్తున్నారు ఇలాంటి వ్యవస్థని? మీరు ఖచ్చితంగా గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 3ని పోస్ట్ పోన్ చేయాలి, సమయభావం పెంచాలి. సమయభావం ఒక 2 నెలలు గ్యాప్ ఇస్తే మీకు పెద్ద పోయేది ఏమీ లేదు. మేము 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. మా బాధ మీరు వినండి. మా బాధ వినుకోకుండా అందరూ ఇన్స్టిట్యూట్లు యాజమాన్యం ఉంది, ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఉంది? ఒక్క ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కూడా ఇక్కడ లేదు. సొంతంగా వచ్చిన జనం ఇదంతా గ్రూప్ 2 అభ్యర్థులు జెన్యూన్ ప్రాబ్లం. మీరు ఖచ్చితంగా ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు? మీరు మాకైతే అర్థం కావట్లేదు. మేధావులు నోరు మూసుకున్నారు. మా బాధ మేము చెప్పుకోవాలి కాబట్టి రోడ్లు ఎక్కినాం ఈరోజు. ఖచ్చితంగా మా గ్రూప్ 2 పోస్టులు పెంచి వాయిదా వేయండి. పక్క రాష్ట్రమైనటువంటి మీ గురువు గారు గ్రూప్ 1లో 1:100 ఇచ్చిండు, ఇక్కడ మీరు 1:50 ఇచ్చారు. మీరు లీగల్గా ప్రాబ్లం వస్తుందని అన్నారు, మేము దానికి కూడా ఏం మాట్లాడట్లేము. మీరు అన్నీ వదిలేసినాం మేము. నిరుద్యోగులు ఏమీ లేదు, నిరుద్యోగులు 0 అయిపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులు అసలు లెక్క కూడా లేదు. నిరుద్యోగుల్ని
నిరుద్యోగుల్ని అడ్డా కూలీలు అంటున్నారు, నిరుద్యోగుల్ని సన్నాసులు అంటున్నారు, తలకమాసినోళ్ళు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రోటోకాల్ పదవిలో ఉండి ఎలా మాట్లాడాలి, ఒక నిరుద్యోగిని మీద ఎలా మాట్లాడాలి? ఇంతమంది నెల రోజుల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము టీజీపీఎస్సీ ముట్టడి చేసినాం. ఎక్కడైనా వాట్సాప్లు చెక్ చేసి లోపలేసేది ఉందన్న, వాట్సాప్లు చెక్ చేస్తున్నారు. వాట్సాప్ చెక్ చేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పోలీస్ సంక్షేమ సమితి వాట్సాప్లు ఉండవా? మేము నిరుద్యోగ సంక్షేమ సమితి వాట్సాప్లు ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఉంటే తీసి లోపలేస్తున్నారు, మెట్రోలు బంద్ చేస్తున్నారు, బయటకు వస్తే కొడుతున్నారు అన్నా, పోలీసు వాళ్ళు కొడుతున్నారు, యూనివర్సిటీలో అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ఇది అసలు ఉందా? తెలంగాణ ఉద్యమంలో కొట్టిర్రు, మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కొడుతుంది మమ్మల్ని. మా బాధను ఎవడు పట్టించుకుంటాడు?